గుడ్ మార్నింగ్. ఇట్ వాస్ వెరీ నైస్. యాక్చువల్లీ మోదీ గారు చాలా అంటే రివెంజ్ లాగా కాదు, జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చారు. మన మన రివెంజ్ అని కాకుండా ఒక చూపించారు ఏంది మన పవర్ ఏంటిదని, జస్ట్ జలక్ లాగా ఇచ్చారనమాట. సో డెఫినెట్లీ వార్ ఒకవేళ అయితే మాత్రం పాకిస్తాన్ మాత్రం ఉండదు. ఇంకా మొత్తానికి మోడీ పాకిస్తాన్ని లేపేస్తాడనే చర్చ జరుగుతుంది. సింధూరాన్ని పెట్టడం చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ అంటే ఎందుకంటే ఎవరైతే మన పహల్గాం దాడిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నెత్తురు ఏదైతే కారిపోయిందో దాని గురించి తీసుకున్న సింధూర్ అనే వర్డ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. I think this is the best thing what our country has done. ఇంకా ఇంతకంటే మంచి రెస్పాన్స్ ఏమి ఇవ్వరు. అండ్ సింధూర్ అనే వర్డ్ అయితే ఇంకా స్పెసిఫికల్లీ యాప్ట్ ఫర్ దిస్ ఆపరేషన్. అలాగే లేడీ కమాండర్స్తో చంపించారు ఆ 100 మందిని. దాని దట్స్ అన్ ఇండికేషన్. ఇఫ్ యూ డూ సంథింగ్ టు అవర్ women will give you the response. It is a very beautiful decision and strong decision which they have taken, and it was a must for Pakistanis to have such kind of operations, because all the time as before the government of BJP, such kind of issues used to happen very commonly. మాకు చాలా కామన్ అయి ఉండే టెర్రరిస్ట్ అటాక్స్, మా హైదరాబాద్ బాంబే బ్లాస్ట్ అట్లా చాలా జరిగినాయి. బట్ ఎప్పుడు దే టు నాట్ టేక్ ఎనీ స్ట్రాంగ్ రియాక్షన్స్. బట్ నౌ వెన్ దిస్ బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ కమ్, మోదీస్ గవర్నమెంట్ హ్యాస్ కమ్, he is bit different. Like every even single terrorist attack will be given a befitting reply. So I am very much happy as an citizen that itla frequent ga atla emana aithe they should know that every terrorist attack will be not left alone. They will be given a befitting reply. So that's very very good. We are very pretty happy. సింధూర్ అనే పేరు ఎలా ఉంది? Definitely it is very sensible ఇది అది టాపిక్ సింధూర్ అనేసి, బికాస్ వాట్ ఎవర్ our sisters and daughters who are they have lost their life, they have lost their husband, they have lost their sindoor. So that was one correct మంచి పేరు అది యాక్చువల్గా, which suits for that operation. Exactly, it suits very accurately. Yes, విన్నాను నేను. It is successfully the mission completed, Operation Sindoor, which is excellently the strategized like whatever the victimized in Pahalgam. Really, that is the not revenge. The innocent lives have been definitely. It is reiterated and. The forces, whatever Sophia Qureshi and other wing commander successfully led, and that Operation Sindoor successfully completed. 100 we heard from the various channels, 100 lives are of the terrorists have been killed, and that is a good. I can say it is a initial first act of the Indian Army and the Indian Air Force, and our government will definitely take additional measures and to fix the terrorist in the borders and the civilian lives. Thank you. విన్నానండి. నా మాటలో ఆపరేషన్ సింధూర్ గురించి అంటే ఈ కొడుకులు పాకిస్తాన్ నుంచి ఏం లేకుండా పర్యాటక కేంద్రంగా పాలించిన దానికి అది చూడడానికి పోయిన టూరిస్టుల పైన వెపన్స్ తీసుకొని వచ్చేసి కాల్ చేసి మేమేదో మొగతనం ఉంది, పోయి మీ మోడీ సార్ చెప్పండి అని చెప్పేసి హెచ్చరించారు కదా. ఇప్పుడు చూపిస్తారు మా మోడీ సార్ ఏదో లంకలోకి పోయిన తర్వాత హనుమంతుని తోక నిప్పంటించిన తర్వాత ఏం జరుగుతుంది అని అనుకుంటారు కదా. ఆ హనుమంతుడు నిప్పంటించిన తర్వాత ఏం జరిగిందో చిన్న బుల్లెట్తో ఒక 27 మందిని కాల్చి పెద్ద మొగతనం చూపించినప్పుడు నీ పాకిస్తాన్ ఉన్న తావరాలు మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా మోడీ సారు. మేము ఇన్ని రోజులు అనుకుంటున్నాము మనతో పాటు ఉన్నాడు, మన దేశాన్ని ప్రేమించు, పక్క దేశాన్ని గౌరవించు అని చెప్పిన సంస్కృతిలో పుట్టిన వాళ్ళం. కానీ ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే పాముకు పాలు వచ్చి పెంచిన ఎంతైనా అది విషం కక్కుతుందని చెప్పేసి ఈ పాకిస్తాన్లో మాత్రం నిజంగా ఈరోజు తెలుసుకున్నారు అనమాట. వాళ్ళకు జనాలకి ఇప్పుడు తెలిసొస్తుంది. వాళ్ళకన్నా ముందు కొంతమంది మన దేశంలో ఉంటూ మన దేశంలో బతుకుతూ మన దేశంలో తిండి తింటూ కొంతమంది ఏం చేస్తారు, పాకిస్తాన్కి గెలిస్తే ఈడొచ్చేసి బాంబులు కాల్చుకుంటారు. ఈ మొన్న చూడు ఢిల్లీలో లంచ్ జరిగిన తర్వాత వాడు వచ్చేసి స్వీట్లు పంచుకొని తింటున్నాడు. అంటే వాడు మన దేశంలో ఉంటూ పక్క దేశానికి మద్దతు ఇస్తున్నాడు.
అంతకన్నా ముందు ఇంకొకటి ఒకడు ఏది ప్రజెంట్ ఇప్పుడు ఒక హోదాలో ఉంటూ ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ వాడు మొన్న మాటలు ఉంటాయి. నేను పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం, నువ్వు ప్రేమించకపోవడం నీ దౌర్భాగ్యం అంటే ఇదే నన్ను ఉంటున్నాను. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ బయకాట్ చేసేసేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను అంటున్నాను. ఈ సింధూర్ అని చెప్పేసి చెప్పారు కదా, వాడు ఒక మాట చెప్పిండు, మీ కుంకుమలు దూర్చేసిన ఇదే మోడీ సార్కి చెప్పండి, మీ భర్తలు చంపేసి మీ కుంకుమలు దూర్పేసిన అని చెప్పేసి. ఆ రకంగానే కుంకుమలు దూర్పలేదురా నువ్వు, దానికోసం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కరెక్ట్గా ఆలోచించి మళ్ళీ కేవలం ఆడవారిని తెలుసుకుంటే ఒక శక్తిలాగా ఎలా పనిచేస్తా అని చెప్పేసి వాళ్ళకే ఉపయోగించేసి వాళ్ళతోనే చేయించిండు. అంత గొప్ప వ్యక్తి మన మోడీ సార్ ఉన్న రోజులు వాడు ఇన్ని రోజులు ఏమనుకుంటా అంటే అబ్బా నేను ఏదో చేస్తా. అరే ఇంతకుముందు చేసింది వేరు, నువ్వు ఏమి చేయలేవు. జస్ట్ నీ మైండ్లో థాట్ రాగానే నీ మైండ్లో చూసినావు కదా, ఖాళీ సెకండ్లలో 33 సెకండ్లలో ఎన్ని తావరాలు కూల్చేసారు. అంత శక్తివంతుడు, అంత ధైర్యవంతుడు మన మోడీ సార్ ఉన్న రోజులు మన దేశానికి ఏమి కాదు. జై భారత్, జై మోడీ. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ప్రతీకారం చేయకపోతే మనం చేతగాని వాళ్ళ అయిపోతాం ప్రపంచ దేశాల్లో. కాబట్టి చాలా మంచి శాస్తి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎలా ఉంది? సింధూర చాలా బాగుంది. మన భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉంది. చాలా ఆనందం అనిపించింది. మోడీ గారు తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉన్నాయి? మోడీ గారు చాలా ఉత్తమమైన ప్రధాని. మనకి ఆయన ఆధ్వర్యంలో భారతదేశం చాలా ఉన్నతంగా వెలుగుతుంది. ఆయన ద్వారానే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని భావిస్తున్నాము. ఇది ఒక విధంగా వాళ్ళకి పాకిస్తాన్కి గుణపాఠంగా కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు మనం సైలెంట్ ఊరుకుంటాం కదా మామూలుగా, ఎప్పుడైనా మన జోలికి ఎవరు వచ్చినా ఊకోవద్దు. ఇప్పుడు అదే జరిగింది, అంతే సింపుల్. అలా ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎలా ఉంది? బాగుంది. అంటే ఫస్ట్ అంటే మహిళలు అక్కడ వీడియో అయ్యారు కదా, అక్కడ పహల్గామ్ ఏదో ఉంది కదా పేరు, అక్కడ దానికి ఇప్పుడు సింధూర్ అని పేరు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నా. మోడీ గారు ఎత్తులు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి, సైలెంట్గా. ఒక మాటలో చెప్పాలంటే అంతే, ఇంకా దెబ్బకి దెబ్బ, అంతే, ఏం లేదు. మనం ఎవరి జోలికి వెళ్ళట్లేదు కదా, మన జోలికి వస్తే ఊరుకోవద్దు, అంతే సింపుల్. Operation Sindoor is a very successful operation. To lead that operation, lady colonels only. The hearts of the lady colonels and is successful. They great. మీరు చెప్పండి, ఎందుకంటే లేడీస్ కి చాలా సింధూర్ అనే పేరు అనేది కూడా చాలా ఇది హిందూస్ కి. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఆడోళ్ళ సింధూర్ దూరం చేసిండ్రు కాబట్టి వాళ్ళతోనే సింధూర్ అని ప్రోగ్రామ్ పెట్టి చేయించిండ్రు. సక్సెస్ అయింది, బాగుంది. ఇంకా చాలా చిన్నది అయ్యింది అసలు ఆడ. యాక్చువల్గా ఏంటంటే మా డిఫెన్స్ స్టాఫ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నెక్స్ట్ ఒక చిన్న ట్రైలర్ అంటారు జస్ట్ ఇంతే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఒకటే చూసిర్రు, చాలా తక్కువ. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో 100 మంది టైలర్స్ని అయిపోయారు అంటారు కదా, అది ఎవరెవరు అనుకుంటారు? 26 లెవెల్ ఒకటి, మళ్ళీ పుల్వామా అటాక్ ఒకటి, మళ్ళీ మనం నెక్స్ట్ అయినా చాలా టెర్రరిస్ట్ అటాక్స్ ఉన్నాయి. అవి అటాక్స్ అన్నీ మెయిన్ అంటే నాకు ఇలా నచ్చింది ఏంటంటే జైషీ మొహమ్మద్ ఇంకా జైషీ లష్కర్ వాళ్ళ మొత్తం టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నీ బ్లాస్ట్ అయినాయి. అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అండ్ దాంట్లో ఇంకా చాలా మంచిది ఏంటంటే మన సీనియర్ ఫీమేల్ ఆఫీసర్స్ని మొత్తం బ్రీఫ్ చేయడానికి వాళ్ళని హెడ్ చేసారు. యాక్చువల్గా మీరు చూసినప్పుడైతే ఉరి సర్జికల్ స్ట్రైక్ చూసినప్పుడు అయితే సిడిఎస్ వాళ్ళు మొత్తం చేసారు, కానీ ఈసారి ఏం చేసారు, సీనియర్ ఉమెన్ ఆఫీసర్స్ని ముంగలు పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి నిన్న మన న్యూస్లో ఏం తెలిసింది, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురిది ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు. కానీ మనకి ఏమైంది, ఉట్టి ఎయిర్ స్ట్రైక్ ఒకటే అయింది. అంటే నిజంగానే మనకి ఇంకా ఇప్పుడు ఆర్మీది ఇంకా అయ్యేది ఉన్నది, అండ్ నేవీది కూడా ఇంకా యాక్షన్ స్టార్ట్ కాలేదు, వాళ్ళ కూడా స్టార్ట్ అయ్యేది ఉన్నది. సో ఇంకేందంటే ఇంకా వెయిట్ చేస్తున్నాం. వార్ టైం మన దగ్గర రాలే, కానీ మన ఆర్మీ వాళ్ళని హ్యాండిల్ చేయడానికి. అండ్ వాళ్ళది ఎంత ఉందన్న మ్యాక్సిమం తిప్పి కొడితే 4 రోజులు కూడా చాలా తక్కువ వాళ్ళది. అదే దగ్గర ఫ్యూల్ కన్జంప్షన్కి ఫ్యూల్ లేదు. మనం ఆల్రెడీ ఇండస్ వాటర్ ఆపినాం కదా, వాళ్ళు ఏమంటారు మేము చైనా వాళ్ళకి చెప్పి చైనా వాళ్ళు ఆపుతాం అంటే చైనా రోడ్ కాదాడు. ఆడేమంటాడు, అరే భయ్ నువ్వు వస్తే చావు. ఇప్పుడు నేను వీళ్ళకి అగెన్స్ట్ అయినా అనుకో, నా దిక్కు అమెరికా వస్తుంది, మళ్ళీ పైనుంచి రష్యా వస్తుంది, పక్క నుంచి ఆస్ట్రేలియా వస్తుంది, అందరు కలిసి ఏకమై నీ వల్ల నా వెనకాల పడతారు అంటారు. సో చైనా మన బ్రహ్మపుత్ర ఇంకా సుల్తాన్ వాటర్ను ఆపరాడు. పాకిస్తాన్ ఎంతసేపు అన్న, అది ఒకప్పుడు మన దేశం, అది మన పెద్దవాళ్ళు జర చేసిన ఘనకారాలకి మనం ఇంకా వాళ్ళకి పే చేయాల్సింది వస్తుంది. కథ అంతా కొన్ని రోజులు అయితే పిఓకేనే కదా, పాకిస్తానే మన దగ్గరకు వచ్చేస్తుంది, అఖండ భారత్ అయిపోతుంది. అప్పుడు మనం టెన్షన్ ఏం లేదు, కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఆపరేషన్స్ అన్ని ఇంకా స్టార్ట్ చేయడానికి ఇంకా ప్రోగ్రెస్లు ఉన్నాయి. ఒక నెక్స్ట్ చూస్తే ఒక 5 to 10 yearsలో పాకిస్తాన్ మన చేతిలోకి వస్తుంది.
ప్రతి ఒక్క దేశం మోడీ గారికి సలాం కొడుతుంది. చాలా మీద అన్న ఫుల్ రైట్గా సపోర్ట్ ఇస్తున్నారు. అంతేందుకు యుఏఈ, ఖటర్, మళ్ళా ఇంకా రష్యా, ఫస్ట్ రష్యానే వచ్చింది, మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చింది, అమెరికా వచ్చింది. వాళ్ళు ఒకటే అంటారు, ఈ ఈ యాక్ట్లో మేము ఇండియాకి నిలబడతాం. ఎందుకంటే ఇండియా అగేన్స్ట్ టెర్రరిస్ట్ ఉంది, వాళ్ళు ఎవరు అటాక్ చేయలేరు, పక్క దేశంలో ఉన్న వాళ్ళని హానిపరచలేరు. అగేన్స్ట్ టెర్రరిస్ట్ అటాక్గా చేసారు. టెర్రరిజంని దునియాలో ఆపాల అన్న. మన ఒక ఇండియానే కాదన్న, మస్తు మంది. అంతెందుకు ఇజ్రాయెల్ హమాస్లో చేసారు. హమాస్లో ఎవరు చేసారు అనుకుంటున్నావు? యాక్చువల్లీ ఇంకోటి తెలుసా, ఇప్పుడు మన పెహల్గామ్ ఇంటిసైడ్ అయింది చూడు, అది కాక ముందు 1 వీక్ల ముందు కొంత టెర్రరిస్ట్ వాళ్ళది మీటింగ్ అయినానంట ఏడా పెహల్గామ్లో. అది ఎవరెవరు వచ్చిండే ఆడికి? హమాస్లో చేసిన టెర్రర్ గ్రూప్ వాళ్ళు కూడా వచ్చారు. అందుకే ఇజ్రాయెల్ కూడా మన ఇంట ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది. కావాలంటే చెప్పి మేము కూడా వస్తాం, ఇద్దరం కలిసి ఆపరేషన్ ఖతం చేసేసాం, పాకిస్తాన్ మొత్తం నక్ష తీసేసాం, మ్యాపే తీసేసాం పాకిస్తాన్, గూగుల్ అప్డేట్ చేద్దామంటారు. అంటే అట్లా వద్దు, అట్లా చేసినామంటే యుఎన్ ఒప్పుకోదు, యుఎన్ఎస్ ఒప్పుకోదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒప్పుకోదు. మళ్ళీ ఏమంటారు, నువ్వు అట్లా ఎట్లా చేసినావు అది అనుకుంటా అంటారు ఇవాళ. సో అలా అంటారు. పద్ధతి ప్రకారంగా చేద్దాం, సామ్ దామ్ దండ్ బేద్ అంతా చేసాం ఒక్కసారి. సామ్ ఏం చేసిరు, యుఎన్ఎస్సి కంప్లైంట్ చేసిరు. దండ్ ఏం చేసిరు, దామ్ ఏం చేసిరు, వీళ్ళకి టెర్రర్ గ్రూప్కి మీరు ఫండింగ్ ఇస్తారు, IMF వాళ్ళు మీరు ఫండింగ్ ఇస్తారు, మీరు ఇచ్చిన ఫండింగ్ వీళ్ళు డెవలప్మెంట్ కాకుండా అగేన్స్ట్ టెర్రరిజంగా పెడుతురు. అట్లా కాదు, మీరు ఇలాంటి ఫండింగ్ ఆపాలా పాకిస్తాన్ వాళ్ళకన్నా ఇన్లేరు. దండ్ ఏం చేసిరు, ఆపరేషన్ సింధూర్ చేసిండు. బేదు ఇప్పుడు వాళ్ళు బుక్ తాన్సురు. ఇప్పుడు వాళ్ళకి మండుతుంది ఏం తెలుసా, నిన్న రాతోరాత వచ్చి మా మీద స్ట్రైక్ చేసి 100 మంది టెర్రర్ గ్రూప్లని, హఫీజ్ అహ్మద్ వాళ్ళ టెర్రర్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ అన్ని బ్లాక్ చేసారు కదా. బ్లాక్ చేసినందుకు పిఓకే ఇంకా నియర్ బై పిఓకే మన దగ్గర ఉన్న 30%, వాళ్ళ దగ్గర 70%. 70% ఉన్న కశ్మీర్ దగ్గర వాళ్ళు పోయి అక్కడ ఉన్న సివిలియన్ని బాధ పెడుతున్నారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్వైర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు సోర్స్ లేదు, దాక్కోవాలంటే సోర్స్ లేదు. ఇప్పుడు వీళ్ళ సోర్స్ కావాలంటే వీళ్ళకి స్ట్రక్చర్ కావాలి దాక్కోనికి, మళ్ళీ అటాక్స్ ప్లాన్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏం తెలుసా అన్న, ఇప్పుడు మన పెహల్గామ్లో 21 ఏరియాస్ ఉన్నాయి. 21 పెహల్గామ్లోనే కాదు, పాకిస్తాన్లో 21 ఏరియాస్కి టార్గెట్ చేశారు. కానీ మెయిన్ స్పాట్స్ ఏమంటే 9 స్పాట్స్ ఉండే. ఆ 9 స్పాట్స్లకి లష్కర్ ఏ తైబా ఇంకా హఫీజ్ అహ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అవి ఎట్లనే బ్లాస్ట్ చేశారు. అది మెయిన్. ఎప్పుడైనా కానీ మన వాళ్ళు పిఓకే లైన్ క్రాస్ చేస్తున్నాయి. ఈసారి అయితే ఇంటర్నేషనల్ బార్డరే క్రాస్ చేశారు. ఇంటర్నేషనల్ హైలైట్ ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసిన కూడా ఎవడేమంటలేడు, అది పాకిస్తాన్కి నొప్పి, అది బాధాడ. ఏమో ఉంటే ఆపరేషన్లు ఇంకా అయ్యేటి ఉన్నాయి, అయితే ముంగలు వస్తాయి. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నా భయ్, మ్యాక్సిమం మీకు చెప్తే ఫారెన్ చూస్తారేమో, పాకిస్తాన్ వాళ్ళు చూస్తారేమో, మీ పని ఒక్కటే అడుగుతున్నా. యూ ఆల్ ఆస్క్ అబౌట్ హౌ వాజ్ द टी, अगली बार हम आएंगे ना चाय के लिए नहीं आएंगे, दावत के लिए पूरा हिंदुस्तान आएगा दावत के लिए, बिरयानी रेडी रखना, तेरा दाग मत लगाना, दाग लगाए तो पूरा ऊपर नीचे हो जाता. बिरयानी के लिए ज़रूर आएंगे हम लोग.